కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యం నేర్చుకునే ఒక విశేషమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. గత కొన్ని వారాల నుంచి మనము ఆదికాండంలో నుండి అనేక పాఠాలు మనము నేర్చుకుంటున్నాం. 1వ అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, 3వ అధ్యాయంలో కూడా కొన్ని పాఠాలని మనము నేర్చుకుంటాం. ఈరోజు ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మరొక పాఠాన్ని మనము నేర్చుకుంటాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే జీవవృక్షమునకు హక్కు గలవారు. జీవవృక్షమునకు హక్కు గలవారు అనే సందేశాన్ని కొద్ది నిమిషాలు మనము నేర్చుకుందాం. అంటే జీవవృక్ష ఫలము తినే హక్కు, అధికారము ఎవరికి ఉంది? ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు భవిష్యత్తులో జీవవృక్ష ఫలం తినే హక్కుని మనం కలిగి ఉన్నామా లేదా అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా జీవవృక్ష ఫలాన్ని ఎక్కడ మనం చూడగలము? ఏదెను తోటలో. ఆ ఏదెనులో జీవవృక్ష ఫలాన్ని మనము చూడగలం. అంటే ఆ తోటలో జీవవృక్ష ఫలాన్ని వేసిన వ్యక్తి కూడా ఎవరై అంటే దేవుడు. దేవుడు ఆ తోటలో జీవవృక్ష ఫలాన్ని వేశాడు. ఇంతకీ ఏంటి ఆ జీవవృక్ష ఫలం యొక్క విశేషత అంటే, ఆ జీవవృక్ష ఫలం తింటే చావు లేకుండా నిరంతరం కూడా జీవించవచ్చు. చావు అనేది లేకుండా, నాశనం అనేది లేకుండా, క్షయత అనేది లేకుండా నరుడు నిరంతరం కూడా జీవించే ఒక అవకాశం కలిగినదే జీవవృక్షం యొక్క ఫలం. అది తింటే చావు ఉండదు, అది తింటే నరులు క్షయమైపోరు, అది తింటే శాశ్వతంగా ఉంటారు అనేది మనం ఈ గ్రంథంలో చూడగలం. చూద్దాం దాని గురించి. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే జీవవృక్షమునకు హక్కుదారులు కానివారు. అంటే జీవవృక్ష ఫలం తినే హక్కు ఎవరికి లేదు? జీవవృక్షం ఫలం తినే ఆ హక్కు, అధికారాన్ని దేవుడు ఎవరికి ఇవ్వలేదంటే, ఒకటి అవిధేయులు, లేకుంటే అవిధేయులు అంటే బ్రాకెట్లో పాపులు అని రాసుకున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం పేరు చెప్పండి ఒకసారి. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం పేరు ఏంటంటే జీవవృక్షములకు హక్కు గలవారు. అంటే జీవవృక్ష ఫలాన్ని తినే హక్కు, ఆ అధికారము ఎవరికి ఉందనే విషయాన్ని ఆలోచించేస్తాం. ఇందుకు ఏంటి జీవవృక్ష ఫలం యొక్క విశేషత అంటే, జీవవృక్ష ఫలం తింటే మనుషులు నిరంతరం జీవిస్తారు, మనుషులు క్షయమైపోరు, మనుషులకి చావు అనేది ఉండదు. ఆ ఫలం తింటే మనుషులు నిరంతరం కూడా జీవించగలరు. ఎందుకే జీవవృక్ష ఫలాన్ని మనం ఎక్కడ చూడగలమంటే, ఆ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాన్ని మనము చూడగలం. ఇందులో మొదటి పాయింట్ మనం ఆలోచన చేస్తున్నాము, జీవవృక్షమునకు హక్కుదారులు కానివారు. అంటే జీవవృక్ష ఫలం తినే హక్కు ఎవరికి లేదు? ఎవరికి జీవవృక్ష ఫలం తినే హక్కు లేదంటే అవిధేయులకు.
అవిధేయులకు జీవవృక్ష ఫలం తినే హక్కు లేదు. అంటే అవిధేయులు అంటే బ్రాకెట్లో మనం ఏమొస్తున్నాము, పాపులు. అంటే దేవుని మాటకి ఎవరైతే అవిధేయత చూపిస్తారో అలాంటి అవిధేయులకి ఆ ఫలం తినే హక్కు అధికారము ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు మనకందరం తెలిసినట్లు ఆదాము, తొలి మానవుడైన ఆదాము జీవవృక్ష ఫలం తినే హక్కును కలిగి ఉన్నాడా, హక్కును పోగొట్టుకున్నాడా? హక్కును కలిగి ఉన్నాడా, హక్కును పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. ఏమాత్రం కూడా అతనికి జీవవృక్ష ఫలం తినే అధికారం లేదు. అది మనము చూడగలం. చదువుదాం సార్. 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాడు. చదువు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని. చాలు. అంటే ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించాడో, ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము మనలో ఒకని వంటి వాడాయనో, మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయనో. అంటే మనుషులు వాస్తవానికి మంచి చెడు అనే వివేచన కలిగి ఉండటం మంచిదే, కానీ ఎక్కువగా మనుషులు దేన్ని ఎన్నుకుంటారు? మంచిని ఎన్నుకుంటారా, చెడుని ఎన్నుకుంటారా? మంచిని ఎన్నుకోరు. ఎక్కువగా ఏం చేస్తుంటారంటే మనుషులు చెడునే ఎన్నుకుంటారు, చెడునే కోరుకుంటారు. తన జీవితంలో చెడుని ఎంపిక చేసుకుంటారు అన్నమాట. ఎంపిక చేసుకుంటారు. అంటే ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇప్పుడు ఏది మంచో ఏది చెడో ఆ వివేచన జ్ఞానం దేవునికి ఉందా లేదా? ఉంది. అందుకే అక్కడ ఏమన్నాడు? మనలో ఒకని వంటి వాడు. ఏ విషయంలో? మంచి చెడులు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడు. అంటే మంచేదో చెడేదో ఎరిగే ఆ వివేచన మొదట్లో ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కానీ దేవుడు చెడుని ఎన్నుకోడు, దేవుడు చెడును కోరుకోడు, దేవుడు ఎప్పుడు కూడా చెడు చేయడు, దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తున్నాడు అనమాట. కానీ మనిషి ఎలాంటి వాడంటే, మనిషికి మంచి చెడు అనే తెలివి ఎరిగినా సరే ఎక్కువగా మనిషి ఏం కోరుకుంటాడంటే తన జీవితంలో చెడునే ఎంపిక చేసుకొని మనిషి నష్టపోవటం మనం చూడవచ్చు. అవును కదా? ఇప్పుడు ఈరోజు మన జీవితంలో కూడా ఆహారం విషయంలో కూడా మంచి ఆహారం తినమని డాక్టర్ సలహా ఇస్తారు. కానీ ఈరోజు మనము ఒకవేళ మంచి ఆహారం వాళ్ళు చెప్పినట్లు 100% మంచి ఆహారం తీసుకుంటామా? తీసుకో. ఇదిగో నీ దేహానికి ఈ ఆహారం చెడ్డది, వద్దు అంటే మనిషి ఏం చేస్తాడు? దాన్ని తీసుకుంటాడు. అంటే తినే ఆహారం దగ్గర కూడా మనిషి దేన్ని ఎంపిక చేసుకుంటున్నాడు? చెడునే ఎంపిక చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనలో ఒకని వంటి వాడు కాబట్టి తన చేయి చాచి జీవవృక్ష ఫలం తిని ఒకవేళ నిరంతరం జీవిస్తాడేమో. ఇప్పుడు పాపం చేయకముందేమో జీవవృక్ష ఫలం తినే హక్కు ఉంది, అవునా? జీవవృక్ష ఫలం తినే అవకాశం ఉంది ఆయనకి. ఎప్పుడైతే పాపం చేశాడో ఒకవేళ చేయి చాచి, అంటే బహుశా ఆ జీవవృక్ష ఫలము చేయి చాచితే అందే ఫలం ఏమో, బహుశా చెట్టు కూడా ఎక్కే పని లేదేమో. చేయి చాచి ఆ వృక్ష ఫలాన్ని తిని నిరంతరము జీవించనేమో. అంటే ఆ వృక్ష ఫలాన్ని తింటే మనిషి నిరంతరము జీవించగలడు. అంటే దానికి ఆ ఆదాముకి ఏమాత్రం కూడా ఆ అధికారము, హక్కు కోల్పోయాడు ఆయన. అంటే జీవం అనేది ఎప్పుడు కూడా విధేయతతోటే ముడిపడి ఉంటుంది. విధేయత లేని చోట జీవం అనేది ఉండదు, గుర్తుంచుకోండి. కాబట్టి జీవము అనేది ఎప్పుడు కూడా విధేయతతోటే ముడిపడి ఉంటుంది. అవిధేయుల దగ్గర జీవం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు.
అప్పుడు దేవుడు ఏం చేశాడు? 23వ వచనం చదువు. 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి, అంటే తోటలో నుంచి ఆదాముని వెళ్ళగొట్టాడు దేవుడు. ఆదాముని ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఒకరోజు ఏదేను తోటని సేద్యపరచడానికి, కాయటానికి ఆ బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు? ఆదాముకు అప్పగించాడు. అంటే సేద్యం చేయటం, కాసే పని ఒకప్పుడు ఆదాముకు అప్పగించాడు. ఏ తోటను సేద్యం చేశాడో, ఏ తోటను కాశాడో అదే తోటలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మనిషిని వెళ్ళగొట్టేస్తున్నాడు. అంటే అలా వెళ్ళగొట్టడంలో కూడా దేవుని యొక్క కృపే. ఏదేను తోటలో నుంచి ఆదామును బయటికి పంపించడంలో కూడా దేవుని కృపే. ఎందుకంటే ఒకవేళ పాపం చేసిన తర్వాత ఆదాము గనక జీవవృక్ష ఫలాన్ని తిన్నాడు అనుకో, పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి. పరిస్థితి భయంకరంగా ఉండేది, అతి తీవ్రంగా ఉండేది పరిస్థితి. చేచాచి ఆ వృక్ష ఫలాన్ని తిని నిరంతరము జీవించనేమో. అంటే ఒకవేళ ఆదాము గనక పాపం చేసిన తర్వాత ఆ వృక్ష ఫలాన్ని తింటే నేటికి ఆదాము ఏం చేయబడేవాడు? ఎలాగుండేవాడు? నేటికి ఆదాం ఎలాగుండేవాడు అంటే బ్రతికి ఉండేవాడు. నేటికి ఆదాం బ్రతికి ఉండేవాడు. ఒకవేళ ఆదాము ద్వారా వచ్చిన ప్రతి మనిషి, ప్రతి సంతానం కూడా ఎలాగుండేది? భూమి పట్టేదా? భూలోకంలో జనాంగం ఎంతమంది అయ్యేవాళ్ళు? అంటే మరణం కూడా దేవుని యొక్క చిత్తమే, మరణం కూడా దేవుని యొక్క కృపే. మరణం అనేది వాస్తవానికి శాపం కాదు. మరణం అనేది దేవుని యొక్క కృప, మరణం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు ఆదాముకి పాపం చేసిన తర్వాత ఆదాముకి మరణాన్ని నియమించింది ఎవరు? దేవుడే. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. అంటే యావత్ మానవ జాతికి మరణాన్ని నియమించిన వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు పరలోకపు దేవుడే మరణాన్ని నియమించాడు. మరణం ఒక ఆశీర్వాదం, మరణం ఒక దీవెన, మరణం అనేది ఒక విడుదల. మరణం లేకుంటేనే బాగుంటుందా? చెప్పాలి. మరణం లేకుంటేనే బాగుంటుందా? పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. మరణం అనే మాటకు అర్థం ఏంటంటే వాస్తవానికి ఎడబాటు లేదా విడుదల. ఎడబాటు, విడుదల. అంటే మరణించిన వ్యక్తి శరీరం నుంచి విడుదల పొందుతున్నాడు. శరీరంలో ఉండే ప్రతి బలహీనత నుంచి ఆ మనిషి ఏం చేయబడుతున్నాడు? విడుదల పొందుతున్నాడు. కుటుంబ సమస్యలు అనేకం ఉంటాయి, దేహ సమస్యలు అనేకం ఉంటాయి, సమాజం నుంచి సమస్యలు అనేకం ఉంటాయి. ఒకవేళ మరణమే లేదనుకో, ఈ సమస్యల చేత ఎంతకాలం ఉండాలి మనిషి? ఈ అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సమాజ సమస్యలు కానీ, పాపపు సమస్యలు కానీ, సాతాను సమస్యలు కానీ, సాతాను నుంచి వచ్చే శోధన కానీ ఎన్ని? ఒకవేళ చనిపోయారు అనుకో, సాతానిక శోధించే అవకాశం ఉండదు. కాబట్టి మరణం అనేది వాస్తవానికి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృపది. ఒకవేళ మరణం లేకపోతే మనుషులు పాపంతో, శాపంతో నిరంతరం జీవించేవాళ్ళు. దేవుడు ఆదామును శపించేశాడు. ఒకవేళ మరణమే లేదనుకో, ఆ మనిషి నిరంతరం కూడా శాపంతో ఉండేవాడు, నిరంతరం కూడా పాపంతో ఉండేవాడు. కాబట్టి మరణం అనేది ఒక దీవెన. ఏదైనా తోటలో నుంచి ఆదామును దేవుని వెళ్ళగొట్టినంటే అది దేవుని యొక్క కృపే, అది దేవుని యొక్క దీవెనది. అతని మంచి కోసమే వెళ్ళగొట్టాడు. ఒకవేళ ఎందుకంటే పాపంతో ఉన్న మనిషి ఆ వృక్షఫలం తిన్నాడు అనుకో, నిరంతరం పాపంతో, శాపంతో జీవించే అవకాశం ఉంటుంది అన్నమాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో
9వ అధ్యాయం 27వ వచనంలో మానవ జాతికి మరణాన్ని నియమించండి మాట్లాడుతుంటాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. అంటే మరణాన్ని నియమించింది ఎవరు? దేవుడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. అంటే మనిషి చావాలి, పుట్టిన మనిషి ఖచ్చితంగా చావాలి, పుట్టిన మనిషి ఖచ్చితంగా మరణించాలి అని నియమించిన వ్యక్తి ఎవరంటే దేవుడు. మరణం అనేది దేవుని యొక్క చిత్తము, మరణం అనేది దేవుని యొక్క సంకల్పం. మరణం అనేది భౌతికమైన మరణం అనేది ఒక దీవెన. క్రీస్తునందున్న వారికి అయితే ఆ మరణం ఇంకా లాభం అన్నమాట. అందుకే పౌలు అన్నమాట మీకు గుర్తొస్తుందా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. ఒకవేళ క్రీస్తుకు వెలుపలున్న వ్యక్తి చనిపోయాడు అనుకో, కొద్ది లాభం అది. ఎందుకంటే ఈ భౌతికమైన సమస్యల నుంచి, రోగాల నుంచి, సాతాను యొక్క శోధన నుంచి, కుటుంబ సమస్యల నుంచి, అన్నిటి నుంచి ఆ మనిషి విడుదల పొందుతాడు. ఒకవేళ క్రీస్తునందున్న వ్యక్తి చనిపోయాడు అనుకో, ఒక గొప్ప లాభం అనమాట అది. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభం. అంటే అలా ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు ఆ మనిషిని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపేశాడు. పుస్తకంలోకి వచ్చే మన ఆదికాండంలో, ఆదికాండము 3వ అధ్యాయము 24 వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాల నిలవబెట్టెను. ఏదేను తోటకి కాపలానా? ఏదేను తోటకి దేవుడు ఏం పెట్టాడు? కాపలా పెట్టాడు. ఎవరెవరిని, వేటిని పెట్టాడు? 1 కెరూబుల్ని, 2 ఖడ్గజ్వాలని. కెరూబులు అంటే ఎవరు? కెరూబులు. దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోటకి కెరూబుల్ని కాపలా పెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఆ జీవవృక్ష ఫలానికి వెళ్లే మార్గం దగ్గరేమో ఒక ఖడ్గజ్వాలని కాపలా పెట్టింది అనమాట. ఖడ్గజ్వాల. చెప్పాలి. కెరూబులు అంటే ఎవరు? విన్నావా? కెరూబులు అంటే పేరు. కెరూబులు అంటే దేవదూతలు. అంటే దేవదూతలందరూ ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు. రకరకాల దేవదూతలు ఉంటారు. పనుల్లో, శక్తిలో వ్యత్యాసం కలిగిన దేవదూతలు ఉంటారు. ఈ కెరూబులు ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క పరిశుద్ధతని కాపాడటానికి కెరూబులు సిద్ధంగా ఉంటారు. దేవుని పరిశుద్ధతకు ఆటంకం కలగకుండా, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధతకు ఆటంకం కలగజేస్తారో వారిని శిక్షించడానికి కెరూబులు ఉంటాయి. కెరూబుల్ని కాపలా పెట్టారు. అంటే అక్కడ మనకు అర్థమయ్యే మన సందేశం ఏంటంటే, దేవుడు లేదా ఆదాము నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము నమ్మకాన్ని. ఇప్పుడు పిల్లలు నమ్మకస్తులయ్యారు అనుకో, పిల్లలు నమ్మకస్తులైతే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులను ఎక్కడ పెడితే అక్కడ పెడతారు. ఇంటికి తాళం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో బీరువాకి తాళం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పిల్లలు నమ్మకస్తులు, పిల్లలు జాగ్రత్త పడతారు. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకాన్ని కోల్పోతారో, నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? బీరువాకి తాళం వేసి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు తాళం వేయాల. ఎందుకు తాళం వేయలేదు? ప్రారంభంలో నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఏం తాళం వేస్తున్నావు? పొరపాటు జరిగింది. అక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయారు పిల్లలు. అందుకే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఉన్నా సరే బీరువాకి తాళం వేసి బయటికి వెళ్ళిపోతాడు. ఒకే ఒక్కడు ఆదాము లేదా హవ్వ, ఇద్దరే ఉన్నారు. వాళ్ళు దేవుని దగ్గర నమ్మకాన్ని కోల్పోయారు. నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టే ఒకవేళ ఏదేం తోట నుంచి బయటికి పంపివేసిన తర్వాత కూడా ఒకవేళ లోపలకు వచ్చేసి ఒకవేళ జీవవృక్ష ఫలం తింటాడేమో అని దేవుడు ఏం చేశాడు? అక్కడ కెరూబుల్ని ఖడ్గజ్వాలని కాపలా పెట్టారు.
ఇక జీవవృక్ష ఏదైనా తోటకి ఎంట్రన్స్ వచ్చేసాడు అనుకో, కెరూబులు ఏం చేస్తాయి ఆ మనిషిని తుంచేస్తాయి అనమాట. అంటే ఎందుకు కాపలా అంటే తొలిమానుడిని ఆదాము నమ్మకాన్ని కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఆ మనిషి నమ్మకస్తుడు కాదు ఆదాము. ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏదైనా తోట కనగానే మీకు ఏది గుర్తొస్తుంది? పచ్చని చెట్లు, నదులు, కొండలు, వృక్ష ఫలాలు, ఈయన గుర్తుకొచ్చేది. ఏదైనా తోట అనగానే గుర్తుకు రావాల్సింది పచ్చని చెట్లు, ఫలాలు కాదు, దైవ సహవాసం మనకు గుర్తుకు రావాలి. దైవ సహవాసం, దైవ సన్నిధి. అంటే దైవ సహవాసము, దేవుని తోడు, దైవ సన్నిధి, పరిశుద్ధత, నిర్దోషత్వం అనేది ఎక్కడుందంటే ఆ తోటలో ఉంటదన్నమాట. ఇప్పుడు ఆదాము తోటలో నుంచి బయటికి దేవుడు వెళ్ళగొట్టినంటే దేవుని యొక్క సహవాసం నుంచి ఆదాము ఏం చేయబడ్డాడు? కాబట్టి ఆ మనిషి దేవుని యొక్క సహవాసం నుంచి వెలిచేయబడ్డాడు ఆ మనిషి. కాబట్టి ఏదైనా తోట కనుక పచ్చని చెట్లు జ్ఞాపకం రావటం కాదు మీకు, అక్కడ ఉండే ఆత్మ సంబంధమైన వాతావరణం మనకు గుర్తుకు రావాలి తమ్ముడు. ఆత్మ సంబంధమైన వాతావరణం. ఆ తోటలో ఎలాంటి ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండేది? పాపం చేయక ముందు ఆదామవ్వలకు దేవునికి మధ్య ఉండే ఆ అవినాభావ సంబంధం ఏంటి? ఆ సహవాసము, ఆ పరిశుద్ధత, అది గుర్తుకు రావాలి తప్ప ఏదో పచ్చని చెట్లు, 4 నదులు, 4 శాఖలు, అది కాదు గుర్తుకు రావాల్సింది. అంటే పాపం ఏం చేసింది? మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేసింది. ఎందుకంటే దేవుడు పాపంతో సహవాసం చేసేవాడు కాదు. అందుకే బైబిల్లో ఒక మాట మీకు గుర్తొస్తుందా? రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము పొరచకాల, విననేరకైనట్లు ఆయన చెవులు మందం కాదు. మరి ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు వినలేదంటే మీ పాపములు దేవుని ముఖమును ఏం చేశాయంటే మరుగుపరిచినవి. ఇదిగో మీ అపరాధములు దేవునికి అడ్డుగా వచ్చాయి. అంటే పాపం చేసే పని ఏంటంటే దేవుణ్ణి మనిషిని వేరు చేయటం అనేది పాపం చేసే పని. పాపము మనిషిని దేవుణ్ణి వేరు చేస్తుంది. దైవ సహవాసాన్ని మనిషితో తెంచేదే పాపం అన్నమాట. దేవుని నుంచి దూరం చేసేది పాపం. ఇప్పుడు ఆదాము ఏదైనా తోట నుంచి కాదు, కానీ దైవ సహవాసం నుంచి ఆ మనిషి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు అన్నమాట. ఒకవేళ వచ్చి తింటాడేమో, లేదా ఒకవేళ ఉంటే చేసేసి తింటాడేమో అని వెళ్ళగొట్టేశాడు. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత మరలా లోపలికి వస్తాడేమో అని ఏం చేశాడంటే ఇదిగో కాపలా పెట్టాడు అన్నమాట. వాస్తవానికి ఒక రోజు తోటలో సొంతంగా అడిగే తిరిగాడు ఆదాము. ఎంత స్వాతంత్రం ఉందో, ఎంత స్వేచ్ఛ ఉందో అది ఎంతకాలమో నిర్దిష్టంగా మనకు తెలియదు. ఇప్పుడు ఆ తోటకే కాపలాదాడు అనమాట. ఒకప్పుడు అతను తోట కాపలాదాడు, అవునా కదా? దేవుడిని యెహోవా ఏదెన్లో నరును ఉంచేసి ఏం చేశాడు? ఆ తోటను సేద్యపరుచుటకును కాయుటకును. ఒకప్పుడు తోటను కాసేవాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఒకప్పుడు అతనే కాసేవాడు, అతనే సేద్యం చేసేవాడు, అతను సొంత గడిగా తిరిగేవాడు. ఎంత స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండేది ఆ తోటలో. ఇప్పుడు దాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు ఆ మనిషి. దాన్ని అంతటినీ పోగొట్టుకొని ఒక పరాయివాడిగా బయటికి వెళ్ళిపోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఒకవేళ తిరిగి మరలా లోపలికి వస్తాడేమో, ఉంటే తింటాడేమో, ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత మరలా వస్తాడేమో అని కెరూబులు ఉంచాడు. పవర్ఫుల్ కెరూబులు మందసం మీద ఉంటాయి. మీకు గుర్తొస్తుందా? మందసం ఉంది కదా, మందసం మీద 2 కెరూబులు అవుతుంటాయి అన్నమాట. ప్రధాన యాజకుడు పొరపాటున తప్పు చేసి లోపలికి వెళ్ళాడనుకో మందసం దగ్గరికి, కెరూబులు ఏం చేస్తుంది తెలుసా? మనిషిని నొక్కి చంపేస్తాయి అన్నమాట. దేవుని పరిశుద్ధతకు ఆటంకం కలగకుండా కెరూబులు కాపలా కాస్తుంటాయి. కెరూబుల మీద ఆశీనుడై ఉండి యెహోవా దేవుడు మాట్లాడుతాడు అక్కడ గ్రంథంలో. కెరూబుల మీద దేవునికి సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉంటాడు. కెరూబులను ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టేశాడు. కాబట్టి మొట్టమొదట నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే జీవవృక్షములకు హక్కు గలవారెవరు. అందులో మొదటి పాయింట్ ఆలోచన చేస్తున్నామంటే జీవవృక్షములకు హక్కుదారులు కాని వారు ఎవరంటే ఇది అవిధేయులు. అవిధేయులు అంటే పాపం చేసిన వ్యక్తి జీవవృక్ష ఫలాన్ని తిని హక్కును కోల్పోతాడు. అందులో మొట్టమొదటి హక్కును కోల్పోయిన వ్యక్తి ఎవరంటే
ఆదాం. అంటే ఆ పాపం చేసిన వ్యక్తి దేవుని రాజ్యానికి కూడా హక్కుదారుడు కాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక నెంబర్ 2 మనం మరొక పాయింట్ రాస్తుంది. శరీరానుసారులు, శరీరానుసారులు, శరీర సంబంధులు, లోక సంబంధులకి ఈ జీవవృక్ష ఫలాన్ని తినే హక్కు ఎంత మాత్రం కూడా లేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవసారి చూడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడున సంగతి అది. హక్కుదారుడు కాడు ఆ పదం నొక్కి చదవాలి. చాలా సీరియస్ పదం అది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎవరు హక్కుదారులు కాదు? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. విగ్రహారాధికుడైన లోబి, వ్యభిచారికి గ్రంథం ఇచ్చే డెఫినేషన్ అనేకం ఉన్నాయి, తెలుసుగా మీకు? వ్యభిచారికి గ్రంథం ఇచ్చే డెఫినేషన్, వ్యభిచారి అంటే గ్రంథం ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే దేవునితో సహవాసం కావాలి, లోకంతో సహవాసం కావాలి అనేవాడు వ్యభిచారి. నాకు దేవుడు కావాలి, నాకు లోకం కావాలనేవాడు వ్యభిచారిని పిలిచింది గ్రంథం. ఎక్కడ గుర్తొస్తున్న మాట? ఎక్కడ తమ్ముడు మాట్లాడుతుంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చదువు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా అని స్త్రీలని పిలుస్తున్నాడు అనుకోవద్దు దయచేసి. వ్యభిచారులారా అని స్త్రీలను పిలవట్లా యాకోబు. లేకుంటే వ్యభిచారం చేసే పురుషులను, వ్యభిచారం చేసే స్త్రీలను పిలవట్లా. వ్యభిచారులారా, వ్యభిచారి ఎవరు? చదువు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మెరుగురా. చాలు. లోక స్నేహం దేవుని సంబంధాన్ని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ, క్రైస్తవుడని చెప్పుకుంటూ లోక స్నేహం చేసేవాడు వ్యభిచారి. వ్యభిచారి అని పిలిచిందనమాట. వ్యభిచారి అంటే నీకొచ్చే అర్థం వేరేమో, నీకొచ్చే ఆలోచన వేరేమో, నువ్విచ్చే డెఫినేషన్ వేరేమో, కానీ వ్యభిచారికి గ్రంథం ఇచ్చే డెఫినేషన్ ఇది. ఈరోజు మనుషులు క్రీస్తులోకి వచ్చినా సరే, దేవుని నమ్మినా సరే, లోకాన్ని విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నారు. లోకం కావాలి, దేవుడు కావాలి. లోకం కావాలి, దేవుడు. లోకం అడ్జస్ట్ అవుతుందేమో. లోకం ఏమంటది? మీరు చర్చికి పోండి, మేము పిలిచినప్పుడు రండి. ప్రార్థనే, కార్యక్రమాలు అంటారు. లోకం అడ్జస్ట్ అవుతామో, కానీ దేవుడు అడ్జస్ట్ కాడు అక్కడ. అలాంటి వ్యభిచారి దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. హక్కు లేదు నీకో, హక్కును కోల్పోతావు. ఆదాము ఆనాడు హక్కుని ఎలాగైతే కోల్పోయాడో, ఈరోజు క్రీస్తునికి ప్రవేశించి లోక స్నేహం చేసి లోక సంబంధిగా బ్రతికితే భవిష్యత్తులో వాడికి హక్కు ఉంటుందా? హక్కు లేదు. ఆదాం గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం. ఆదాం తిడుతున్నాం మనం. మరి ఈరోజు మనం కూడా లోక స్నేహం చేస్తూ బ్రతికితే, లోక సంబంధిగా మనం కూడా బ్రతికితే క్రీస్తులో ఉంటూ నీకు నాకుందా హక్కు? హక్కు లేకపోతే ఎక్కడ పడతావు మనం వెళ్ళి? కాబట్టి ఆ జీవ వృక్షాన్ని కానీ దేవుని యొక్క రాజ్యాన్ని కానీ వారసులు కారంటాడనమాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం కొట్టుడు ఒకసారి. 1 కొరింథీ పత్రిక మీరు రాయడం జరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా నాకు అర్థం కాదు. పేజీలు రాస్తున్నారు. మరి మీరు వింటున్నారో లేదు? వినటం వలన విశ్వాసం కలుగుతాడు. వినాలి.
రెండు జరిగితేనే మీరు రాయండి. ఏది రాయటం వినటం రెండు చేయగలిగే సామర్థ్యం ఉంటేనే రెండు చేయండి, లేకుంటే ఒకటే చేయండి. మీరు ఒకటేంటిది వినటం, అది ముందు వినటం ముఖ్యం. 1 కొరింథీ పత్రిక 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదు. వారసులు కారంటే హక్కుదారులు కారని దాని అర్థం. హక్కుదారుడు కాదు ఎవరు? అన్యాయస్తులు. అన్యాయస్తులు అంటే ఎవరు? మరలా అర్థం చెప్తారు. అన్యాయస్తులు అంటే ఎవరు? మోసపోకుడి, అదిగో జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వాడికి హక్కు లేదు అసలు. అన్యాయస్తుడికి ఎవడు అన్యాయస్తుడు? అది లిస్ట్ చెప్పాడు అక్కడ. వీళ్ళందరూ కూడా అన్యాయస్తులు. వీళ్ళు దూషించేవాడు అన్యాయస్తుడే, దోచుకునేవాడు అన్యాయస్తుడే, లోబి అన్యాయస్తుడే, విగ్రహారాధికుడు అన్యాయస్తుడే, వ్యభిచారి అన్యాయస్తుడే. అంటే శరీర సంబంధిగా లోక సంబంధిగా బ్రతికే వాళ్ళకి జీవవృక్ష ఫలం తినే హక్కు ఉందా? మరి ఎవరికి హక్కు ఉంది? మరి రెండో పాయింట్ ఆలోచించాల్సింది. జీవవృక్ష ఫలమునకు, లేకపోతే జీవవృక్షమునకు రాస్తుంది. జీవవృక్షమునకు హక్కుదారులు ఎవరు? తండ్రి ఏమంటాడు? కొంతమంది తండ్రులు ఏమంటాడు లోకంలో, ఇదిగోండి వీడేనండి నా ఆస్తికి వారసుడు, ఇదిగో వీడే నా ఆస్తికి హక్కుదారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో నా సామ్రాజ్యానికి హక్కుదారుడు వీడే. వీడు కాదండి, వీడెట్టి తాగుబోతాడు, తిరిగిపోతాడండి, వీడి చేతిలో నేను పెట్టనని అంటాడు. ఎట్టి తిరిగిపోతాడు, తాగుబోతాడు, వీడి చేతిలో నేను పెట్టను, ఇది వీడే హక్కుదారుడు, నా సామ్రాజ్యానికి వీడే వారసుడు అంటాడు ఒక తండ్రి. అలాగే ఇక్కడ జీవవృక్ష ఫలానికి హక్కుదారులు ఎవరంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూడాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. 22వ అధ్యాయం 14వ వచనం చదువు. 22:14 జీవవృక్షమునకు, అదిగో జీవవృక్షమునకు, ఆ పదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. జీవవృక్షమునకు హక్కు గలవారై, చదువు, గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. చాలు. ఎవరు జీవవృక్షానికి హక్కుదారులు? చూసివా? జీవవృక్షమునకు హక్కు గలవారై, ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్ష ఫలం తినే హక్కు కలిగిన వారు. హక్కు కలిగిన అంటే ఒకసారి గోడికి వెళ్ళి ఒక మహా అద్భుతం ఏంటంటే, ఆదాము యొక్క అవిధేయత వలన ఆదాము ఏం పోగొట్టుకున్నాడో, ఆదాము ఏం కోల్పోయాడో, మానవ జాతి అంతా కూడా ఏం పోగొట్టుకుందో, మానవ జాతి అంతా ఏం కోల్పోయిందో, విధేయత వలన క్రీస్తులో దాన్ని తిరిగి మరలా మనం పొందుకోవచ్చు. అవిధేయత వలన ఆదాం పోగొట్టుకున్నాడు, ఆదాం కోల్పోయాడు, ఆదాము ద్వారా వచ్చిన మానవ జాతి అంతా కూడా కోల్పోయింది. విధేయత వలన ఈరోజు క్రీస్తులో మనం ఏం చేయొచ్చో తెలుసా? ఏం పోగొట్టుకున్నామో, ఏం కోల్పోయామో దాన్ని తిరిగి మరలా మనం ఏం చేయొచ్చు? పొందుకోవచ్చు. కాబట్టి ఆదాము జీవవృక్ష ఫలం హక్కు తినే హక్కును కోల్పోయాడు. అది క్రీస్తులో తిరిగి మనం మరలా సంపాదించుకోవచ్చు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. అంటే ప్రవేశించాలంటే ఏం చేయాలంట? తమ వస్త్రములు ఉదుకుకుని వారు ధన్యులు. ఒకటి, తమ వస్త్రాలు ఉదుక్కోవాలి. తమ వస్త్రాలు ఉదుకుకోవాలి.
ఇంటికి వస్త్రాలు ఉతుక్కోవటం అంటే ఏంటి? ఎక్కడ ఉతకాలి? ఒకటి, వస్త్రాలంటే ఏంటి? 2, ఎక్కడ ఉతకాలి? ఎవరైతే తమ వస్త్రాలు ఉతుక్కుంటారో వాళ్ళకి ప్రవేశం అంటారు. వస్త్రాలు ఉతుక్కోని వారికి ప్రవేశం అనేది ప్రవేశం బ్యాన్ అనమాట. వాళ్ళకి ఎంట్రీ లేదు, నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అనమాట అక్కడ. ఎవరికి? వస్త్రాలు ఉతుక్కోని వారికి. వస్త్రాలు ఉతుక్కున్న వారికి ఏమో ఎంట్రీ బోర్డు ఉంటుంది, వస్త్రాలు ఉతుక్కోని వారికి ఏమో నో ఎంట్రీ అనే బోర్డు ఉంటుంది అనమాట. ఇక వాళ్ళకి ప్రవేశం లేదు. ప్రవేశం లేదు. చెప్పాలి. వస్త్రాలు అంటే ఏంటి? 2, వస్త్రాలు ఎక్కడ ఉతుక్కోవాలి? ఎవరైతే తమ వస్త్రాలు ఉతుక్కుంటారో వాళ్ళు ధన్యులు. ఇంటికి వస్త్రాలు ఎక్కడ ఉతుక్కోవాలి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. తొందరగా, మనకు టైం లేదు, ఇంకో పావుగంట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిరని. అంటే తెల్లని వస్త్రం ధరించుకున్న ఒక గొప్ప సమూహం యోహానికి కనబడింది. అందరూ ఎలాంటి వస్త్రాలు ధరించారు? తెల్లని వస్త్రాలు. ఆ సమూహం కనబడదు అనమాట యోహానికి. ఒక పెద్దొచ్చి యోహాను అడుగుతున్నాడు. ఎవరు వీళ్ళంతా? తెల్లని వస్త్రం ధరించి ఎవరు వీళ్ళంతా అన్నప్పుడు యోహాను సమాధానం ఏంటి? 14వ వచనం. అందుకు నేను, అయ్యా నాకేం తెలుసు అయ్యా బాబు, యోహానికి ఏం తెలుసు? ఈ పెద్ద ఎవరు? పరలోకంలో ఉంటే పెద్ద. ఈ పెద్ద పరలోకంలో ఉంటే పెద్ద ఎవరు అడుగుతున్నాడు? యోహాను అడుగుతున్నాడు. అప్పుడు యోహాను సమాధానం ఏంటి? నీకే తెలుసాయా, నాకేం తెలుసాయా, నాకేం తెలియదు, నీకే తెలుసు. అప్పుడు పెద్ద సమాధానం ఏంటి? అతడు ఇలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. వస్త్రాలు ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల యొక్క రక్తంలో వస్త్రాలు ఉతుక్కోవాలి. ఎంత విచిత్రమో, ఎంత ఆశ్చర్యం చూడండి. రక్తంలో వస్త్రం ఉంచితే తెల్లగొస్తే ఎర్రగొస్తా? సహజంగా చెప్పండి, అది చెప్పండి. మరి నేను అడిగినప్పుడు మాట్లాడండి, పాట ముందుకెళ్ళుద్ది. సహజంగా జరిగేది ఏంటంటే రక్తంలో వస్త్రం ఉంచితే ఎర్రగొడుతుంది తప్ప తెల్లగా కాదు. కానీ గొర్రెపిల్ల రక్తం డిఫరెంట్ అన్నమాట. గొర్రెపిల్ల యొక్క రక్తంలో వస్త్రాలు ముంచితే అక్కడ ఉతుక్కుంటే వస్త్రాలు ఎలాగైపోతాయి? తెల్లగైపోతాయి అనమాట. ఎవరైనా వీళ్ళంతా తెల్లని వస్త్రం ధరించుకున్నాండి, వీళ్ళు ఎవరో కాదు, గొర్రెపిల్ల రక్తాల్లో వస్త్రాలు ఉతుక్కొని ఇచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి ఎంట్రీ బోర్డు ఉంది, అవునా? కాబట్టి ఆ జీవవృక్షానికి ఆ ఎంట్రీ బోర్డు, నో ఎంట్రీ బోర్డు ఉంది ఆదాంకి. కానీ క్రీస్తు యేసులో ఆ బోర్డు ఎంట్రీ బోర్డు ఉంది అనమాట. ఎవరికది? మరలా అందరికి కాదు. మరలా ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటారో. ఇంతకీ వస్త్రాలు ఉతుక్కోవడం అంటే ఏంటో అర్థం చేయాలి. ఎక్కడ ఉతుక్కోవాలి అర్థం తెలిసింది కదా. ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల రక్తంలో. ఇంతకు వస్త్రాలు ఉతుక్కోవటం అంటే పాపాలు కడుక్కోవటం. యోహాను రాసిన మొదటి పత్రిక, 1 యోహాను 1వ అధ్యాయం. వస్త్రాలు ఉతుక్కోవటం అంటే అక్షార్థంగా కాదు. వస్త్రాలు ఉతుక్కోవటం అంటే పాపాలు కడుక్కోవటం. 7వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనం. అయితే వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. వస్త్రాలు ఉతుక్కోవటం అంటే సహోదరులారా పాపాలు కడుక్కోవటం. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్తంలో పాపాలు కడుక్కుంటారో వాళ్ళు హక్కును పొందుతారు. 2, జీవ గ్రంథంలో పేరు గలవారు. జీవ గ్రంథంలో పేరు గలవారు.
ఆ జీవవృక్ష ఫలం తినే హక్కు గలవారు ఉండదు ఎవరు? జీవగ్రంథంలో పేరు గలవారు. జీవగ్రంథం. ఇప్పుడు దీన్ని మనం జీవగ్రంథం అనకూడదు, తప్పు. ఇది బైబిల్, ఇది దేవుని గ్రంథం. ఇది జీవగ్రంథం అంటే జీవగ్రంథం అనేది వేరనమాట. జీవగ్రంథం ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వారికి ఎంట్రీ బోర్డు ఉంటుంది. జీవగ్రంథంలో పేరు లేదనుకో నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అనమాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో. అర్థమవుతుందని చెప్తుంది ఏమన్నా? జీవవృక్ష ఫలం తినే హక్కు అధికారం ఎవరికి ఉంది? పాపులకుందా? లేదు. క్రీస్తు యేసు రక్తంలో తమ పాపాలు కడుక్కొని ఎవరి పేరైతే జీవగ్రంథంలో లిఖించుకుంటారో వారికి ఒక గొప్ప అవకాశం ఉందన్నమాట. జీవగ్రంథంలో పేరు మరలా అదొక సబ్జెక్టు, నేను దాన్ని మీకు వివరించను. అదొక సబ్జెక్టు. మరలా 3 చివరిగా 3వ పాయింట్. జయించువారికి లేకుంటే జయించువారు. జీవవృక్షానికి హక్కు కలిగిన వాళ్ళు ఎవరంటే జయించేవాళ్ళు మాత్రమే ఆ హక్కుని పొందుతారు. చూడండి, ఒక అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథం అండి 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడాలి. 7వ వచనం చూడ ఒకసారి. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును. అది జీవవృక్ష ఫలం ఎక్కడ చూసాం మనము? ఏదైనా తోటలో చూసాం. నెక్స్ట్ ఎక్కడుంది మనకి? అది పరదేశంలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అంటే జీవవృక్షం ఎక్కడుంది? జీవవృక్షం ఇప్పుడు పరదేశంలో ఉంది. ఆదాం పాపం చేయకముందు ఎక్కడుంది ఆ జీవవృక్షము? భూమి మీద ఏదైనా తోటలో ఉంది. తర్వాత జీవవృక్ష ఫలం ఎక్కడ కనిపిస్తుంది మనకి మరలా అంటే? పరదేశంలో కనిపిస్తుంది. పరదేశంలో జీవవృక్షం. ఎవరు ఆ జీవవృక్ష ఫలం తినే అవకాశం ఎవరు కల్పిస్తాడు? ప్రభు అంటే జయించేవానికి. అంతేనా? నేను చదువుతాను మరలా. చూడు 7వ వచనం చూడు ఒకసారి. జయించువానికి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తను. అతి ప్రాముఖ్యంగా జీవవృక్ష ఫలం తినే హక్కు కలిగిన వాళ్ళు ఎవరంటే జయించేవారు. జయజీతం జీవించేవాడు. గెలిచేవాడికి, ఓడిపోయేవాడికి కాదు. ఆదాము ఓడిపోయినట్లా గెలిచినట్లా? ఆదాము ఓడిపోయినట్లా గెలిచినట్లా? ఓడిపోయాడు. ఎందులో ఓడిపోయాడు? శోధంలో ఆజ్ఞాతిక్రమించాడు, శోధంలో ఓడిపోయాడు. అవునా? సాతానేమో శోధిస్తుంటాడు. మనం ఇప్పుడు ఆ శోధన ఏం చేయాలి? గెలవాలి. శోధన గెలవాలంటే ఏం చేయాలి చెప్పండి? శోధన గెలవాలంటే ఏం చేయాలి? మాట గుర్తొస్తుందా? యాకోబు అంటాడు శోధన సహించువాడు. అంటే శోధన గెలుపు ఎందులో ఉంది? సహనంలో ఉంది. నీ గెలుపు నీ సహనంలో ఉంది. నాకు లేనిదేదంటావా? అంతేనప్పుడు ఈరోజు క్రైస్తవ పరిస్థితి ఎలాగుందంటే, నాకు లేనిదేది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావు. నువ్వు ఎప్పుడు సహనాన్ని కోల్పోయావో అప్పుడు నువ్వేమో తెలుసా? నువ్వు ఓటమి పాలైపోయావు. అంటే క్రైస్తవుడు సహనాన్ని కోల్పోయిన ప్రతిసారి ఓడిపోయాడు తమ్ముడు. ఆ లెక్కన మన జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయాం చూడండి ఒకసారి. ఎన్నిసార్లు అపవాది యొక్క చేతులు చిత్తుగా ఓడిపోయాము.
కాబట్టి శోధించేవాడు వాడు. మరి మనం ఏం చేయాలి? శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధన గెలవడం అంటే ఎలాగా? సహించడమే గెలవటం, సహించడమే గెలవటం, సహించడమే, ఓర్చుకోవటమే గెలవటం. ఈరోజు క్రైస్తవులకు లేనిదే నాకు తెలిసి అది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు అంటారు కొంతమంది. మా పుట్టుకతోనే క్రైస్తవులు ఉన్నారు. పుట్టు క్రైస్తవులకు ఏమీ లేదు తమ్ముడు. ఇప్పుడు బహుశా మన పిల్లలు ఏమైనా చెప్పుకుంటారేమో నాకు భవిష్యత్తులో, మేము పుట్టుకతోనే క్రైస్తవులు అంటారేమో. పుట్టుకతోనే ఎవడో క్రైస్తవుడు కాదు అనుకో. పుట్టుకతో క్రైస్తవుడు అవుతాడా? కాదు. క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడు? కొత్తగా జన్మించినప్పుడు క్రైస్తవుడు అవుతాడు. సరే, ఆ పేరు చెప్పుకున్నా సరే, పుట్టుకతో క్రైస్తవుడు అనుకుందాం. పుట్టుకతో క్రైస్తవుడు అయినా సరే ఆడికి లేనిది ఏంటంటే ఆ ఓర్పు, సహనం. ఏం చేస్తాం? ఏం గెలుస్తాం మనం తమ్ముడు? ఏం గెలుస్తాం? దేని గెలుస్తాం? ఇంత నువ్వు నేను ఏం చేయొచ్చు? ఏం హక్కు ఉంటుందో నీకు నాకు? మరి వేసేసి ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. జయించే వానికి మాత్రమే జీవవృక్ష ఫలం పూజిస్తారంట. 12వ అధ్యాయం ఒకసారి చివరికి ఒక మాట. 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించినారు. వాణ్ణి అంటే ఎవరు అక్కడ? ఏమా చూసారా 11వ వచనం? వాణిని దేన్ని బట్టి జయించారంటే తమ్ముడు? వాళ్ళ స్వబలం. అది వాళ్ళ స్వబలం కాదు, వాళ్ళ సామర్థ్యం కాదు, వాళ్ళ సొంత జ్ఞానం కాదు, శాంతి. అది రెండు విషయాలు చెప్పాడు అక్కడ. దేని బట్టి తమ్ముడు? ఒకటి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు. వాణిని అంటే ఎవరు శాంతి అక్కడ? వాణిని అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంతమంది సమూహాన్ని చూసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే వాడిని జయించారు. వాడిని ఎలా జయించారు? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయించారు వాళ్ళు. ఇందుకు ఎవరిని జయించారు వాళ్ళు? వాణిని అంటే అక్కడ ఎవరంటే, వాణిని అంటే అక్కడ ఎవరంటే అపవాది. అపవాది అంటే మనం గెలవాల్సింది ఎవరి మీద? అపవాదిని గెలవాలి మనం. అపవాదిని గెలవాలి, సాతాన్ని గెలవాలి మనం. మనుషులు కాదు మనం గెలవాల్సింది. యాకోబు ఏం చేశాడు మీకు గుర్తుందా? యాకోబు గురించి హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యాకోబు అంట, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలుస్తుంది అంటాడు. ఎవరు? యాకోబు, ఇస్సాకు కొడుకు యాకోబు. నువ్వు మనుషులతోటి దేవునితోటి పోరాడి గెలిచితివు. పోరాడి గెలిచావు నువ్వు. ఈరోజు నేను కూడా ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితంలో ఆ గెలుపు అనేది ఉండాలి తమ్ముడు. ఎప్పుడైనా గెలుపుని రుచి చూసావా? ఏమా ఎప్పుడైనా గెలుపుని రుచి చూసావమ్మా? కొన్ని క్రికెట్ టీంలు ఉంటాయి, ఇంతవరకు వరల్డ్ కప్ను రుచి చూడలేదు, గెలుపుని రుచి చూడలేదు, ఎంతో బాధపడుతుంటారు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడన్నా గెలుపుని రుచి చూసావా? ఆత్మీయ గెలుపు ఎలా పడుతుందో అనుభవం చూసావా? అది కావాలి. అది లేకపోతే ఎలాగుంటుంది తమ్ముడు? నీకు నాకు హక్కు ఎలాగుంటుంది హక్కు? కాబట్టి ఆ భవిష్యత్తులో ఆదాము హక్కును కోల్పోయాడు. మరి భవిష్యత్తులో మన పట్ల హక్కు మరి ప్రశ్నించుకోండి. మనం భవిష్యత్తులో నేను జీవవృక్ష ఫలం తినే హక్కు నాకుందా, అధికారం నాకుందా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. నేను ముగించేస్తున్నాను. నోటికి చూడండి ఒకసారి. జీవవృక్షమునకు హక్కు గలవారనే సంగతిని మనం ఆలోచించేస్తాం. ఆ హక్కుదారులు కాని వారు ఎవరంటే అవిధేయులు. అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదట ఆ హక్కును కోల్పోయిన వ్యక్తి ఎవరంటే ఆదాము. దేవుడు వెలగొట్టేశాడు ఏదైనా తోట నుంచి. నమ్మకత్వాన్ని కోల్పోయాడు, అందుకే ఆ తోటకి కాపలాదారులు పెట్టాడు. శరీరానుసారులు కూడా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు, వాళ్ళ రాజ్యానికి వారసులు కారు. మరి ఎవరు జీవవృక్షములను హక్కుదారులు అంటే? ఇదిగో జీవవృక్షములకు హక్కు గలవారని గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించు తమ వస్త్రములు ఉదుపుకుని వారు.
వస్త్రాలు ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల రక్తంలో. వస్త్రాలు ఉతుక్కోవటం అంటే పాపాలు కడిగి వేసుకోవటం. 2, జీవగ్రంథంలో పేరు గలవారు మాత్రమే ప్రవేశిస్తారు అక్కడికి. కాబట్టి ప్రవేశం ఎవరికి? ఇదిగో వస్త్రాలు ఉతుక్కునే వాళ్ళకి, జీవగ్రంథంలో పేరు గల వాళ్ళకి. 3వది జయించేవాడు. అలాంటి హక్కుని, అధికారాన్ని మనం కలిగి ఉండవలసిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధ వాక్యాన్ని ప్రభునామములో వందనాలు.